రహస్య పెళ్ళి పార్ట్ 9. దేవ్, ఎందుకు ఇలా చేసావు ప్రియా? నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? నా గురించి ఆలోచించాలి అనిపించలేదా? నా మాట కూడా వినాలి అనిపించలేదా? రామయ్య, ఎందుకు ఇలా చేసావు? నా ప్రియ నాకు కావాలి, ప్లీజ్ స్వామి, తనకేం కాకుండా కాపాడు అని వేడుకుంటాడు దేవ్. కొంత సమయం తర్వాత దేవ్, డాక్టర్, ఇప్పుడు ప్రియకు ఎలా ఉంది? ఎలాంటి ప్రాబ్లం లేదుగా? డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ఫుల్, కానీ తన శరీరం చాలా బలహీనంగా ఉంది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఏవేవో కలవరిస్తుంది. దేవ్ దేవ్ అంటుంది. స్పృహ వచ్చాక ఒకసారి తనతో మనస్ఫూర్తిగా మాట్లాడండి అని వెళ్ళిపోతుంది డాక్టర్. దేవ్, గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అనుకుని ప్రియా దగ్గరకు వెళ్తాడు. ప్రియాను అలా చూడగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వస్తుంటే తుడుచుకొని ప్రియా పక్కన కూర్చొని చేతులు పట్టుకొని, సారీ ప్రియా, వెరీ వెరీ సారీ. నేను అపార్థం చేసుకుని చాలా బాధ పెట్టాను, కష్టాలు పెట్టాను. కరెంట్ లేకుండా, నీకు జాబ్ లేకుండా, మీ డాడ్కి యాక్సిడెంట్ చేశాను, నీకు ఇష్టం లేకుండా పెళ్ళి, ఇలా ఎన్నో చేశాను. ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని చేసినా కూడా నాతో ప్రేమగానే ఉన్నావు. అది నీ గొప్పతనం ప్రియా. ప్రియా, శ్రావణి అంతా చెప్పింది, ఫొటోస్ కూడా చూశాను. నీది ఏ తప్పు లేదు ప్రియా. నేను నిన్ను నమ్ముతున్నాను. నీకు ఒక విషయం చెప్పనా? నేను ఫుటేజ్ ట్రై చేశాను, నిజమేంటో తెలుసుకుందామని. కానీ ఏం దొరకలేదు. అన్నీ అన్నీ నీవే తప్పు అని చూపించా ప్రియా. డాడ్ చనిపోవడం, చెల్లికి అలా కావటం, నువ్వు బాబుని వదిలేసి వెళ్ళిపోవటం, ముఖ్యంగా నన్ను వదిలేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ తట్టుకోలేకపోయాను ప్రియా. చిన్న పిల్లాడిలా డోర్ వేసుకుని నీ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఏడ్చేవాడిని. నిన్ను ఎంతలా మిస్ అయ్యానో అంటే నన్ను నేను మర్చిపోయేంత నాకు తెలుసు. ఆ రుద్రగాడు ఏదో చేసి ఉంటాడు. ఈసారి వాడు దొరికినా కనపడిన ఊరుకునేదే లేదు. నువ్వు నా చెల్లిని కాపాడేలా చూసావు. నేను అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ ప్రియా. ఐ లవ్ యూ ప్రియా. ఐ లవ్ యూ అని మాట్లాడుతూ తనలోని బాధనంతా చెప్పుకుంటాడు దేవ్. దేవ్ కన్నీళ్ళు బిందువులు చేతి మీద పడటంతో ప్రియా తేలికగా కళ్ళు తెరిచి దేవ్ చేతిని పట్టుకుంటుంది. దేవ్, ప్రియా అంటూ ఆనందంగా లేచి హక్ చేసుకుంటాడు. దేవ్, సారీ ప్రియా, వెరీ సారీ. అపార్థం చేసుకొని చాలా బాధ పెట్టాను ప్రియా. అంతా అర్థం చేసుకొని సారీ ఇలా చెప్పావనుకుంటా శివదేవ్ అంటుంది. దాంతో పైకి లేచి ఆనందంగా ప్రియా మొహాన్ని తన చేతుల్లోకి బంధిస్తూ, నీ గతం గుర్తుకు వచ్చిందా అని నుదుటి మీద ముద్దు పెడతాడు దేవ్. ప్రియా, నా దేవ్ ఇలా ఏడుస్తాడా? ఏడిపిస్తాడు కానీ అని నవ్వుతూ దేవ్ కన్నీళ్లను తుడుస్తూ తను కూడా దేవ్ నుదుటిపై ముద్దు పెడుతుంది. దేవ్, నేనే తప్పు చేయలేదు. అసలు రోజు ఏం జరిగిందంటే చెప్పేలోపే దేవ్ తన చేతులతో ప్రియ నోటిని మోస్తాడు. దేవ్, ప్రియా, నువ్వేం చెప్పనవసరం లేదు. శ్రావణి అంతా చెప్పింది. నేను ఫుటేజ్ అంతా చూశాను. నువ్వే తప్పు చేయలేదు. నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ ప్రియా. నాకు తెలిసి ఆ రుద్రగాడు ఇదంతా చేసి ఉంటాడు. ప్రియా, నీకు అసలు నిజం తెలియదు దేవ్. అంతా నేను మారుస్తాను. నీకు ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదేమో అనుకుని దేవ్ చేతిని పక్కకు తీసి, ఐ లవ్ యూ, ఎప్పుడైనా ఓకేనా లేదా అని నవ్వుతుంది. ఏయ్ నిన్ను అని చెక్కెల గింతలు పెడతాడు. దాంతో నవ్వుతుంది. అంతలో జ్ఞాన్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రియా మీద ఎక్కి హక్ చేసుకుంటాడు. వెంటనే ప్రియా కూడా హక్ చేసుకుని ముద్దుల మీద ముద్దులు పెడుతుంది. అది చూసిన దేవ్, ఆ ప్లేస్లో నేనుంటే ఎంత బాగుండేదో అనుకొని నవ్వుకుంటాడు. జ్ఞాన్, అమ్మా అమ్మ, మరేమో నువ్వు నా దగ్గరకు రాలేదు కదా, నాకు ఏడుపు వచ్చిందమ్మా. నన్ను వదిలేసి వెళ్ళిపోయావనుకున్నాను. కానీ అజయ్ బాబాయ్ అంతా చెప్పాడు, నీకు ఫీవర్ వచ్చిందంట కదా, అందుకే రాలేదు అని. మీకు తగ్గిపోతుందిలే, డాడ్ చూసుకుంటారు అని ముద్దు ముద్దు మాటలతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియా, అవునా బంగారం, ఇక్కడి నుండి నువ్వు నేను డాడ్ ముగ్గురం కలిసే ఉందాం, ఆడుకుందాం, సరేనా? హే అంటూ పెద్దగా అరుస్తూ నవ్వుతూ ఐ లవ్ యూ అమ్మ అంటూ హక్ చేసుకుంటాడు. అంతలో దేవ్, డాడ్ నాకు ఇవ్వవా? తను నా భార్య, తన పక్కన నేను ఉంటాను అంటూ తను ఒక పక్క హక్ చేసుకుంటాడు. అది చూసిన జ్ఞాన్, లేదు లేదు, తను నా అమ్మ, నువ్వే వెళ్ళిపో అంటాడు. మళ్ళీ దేవ్, లేదు లేదు, తను నా భార్య, నేను అంటే చాలా ఇష్టం. వెంటనే జ్ఞాన్, లేదు లేదు, అమ్మకి నేనంటేనే చాలా ఇష్టం అని తన చేతులతో చూపిస్తాడు. లేదు లేదు అంటూ ఇద్దరూ గొడవ పడతారు. ప్రియ, చాలు చాలు ఆపండి, నాకు ఇద్దరూ ఇష్టమే అని ఇద్దరికి ముద్దు పెడుతుంది. దేవ్ ఇద్దరికి చెక్కల గింతలు పెట్టడంతో ఇద్దరూ నవ్వుతుంటారు. ప్రియా వెంటనే జ్ఞాన్ బంగారం అని అనగానే జ్ఞాన్ దేవికి చెక్కల గింతలు పెడతాడు. అమ్మ అనగానే ప్రియ కూడా పెడుతుంది. దేవ్ నవ్వుతూ రే ఆపన్రా అంటూ ముగ్గురు నవ్వుకుంటారు.
ప్రియా, జ్ఞాన్, దేవ్ ముగ్గురు కలిసి హక్ చేసుకుంటారు. ఇదంతా చూస్తున్న అజయ్, స్వామి వీళ్ళకి ఎవరి దృష్టి తగలకూడదు. దేవ్ నవ్వడం, ఎన్ని సంవత్సరాలు అయ్యిందో చూసి. వీళ్ళు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఆల్ ది బెస్ట్ దేవ్, న్యూ లైఫ్కి అని మనసులో అనుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు అజయ్. అలా రోజులు గడుస్తున్నాయి. దేవ్ చిన్నపిల్లల జాగ్రత్తగా చూసుకుంటాడు. మనసులో ఉన్న మనస్పర్ధలన్నీ తీసేసి ఇద్దరు కలిసిపోతారు. ఇప్పుడు ఇద్దరి మనసులో ప్రేమ మాత్రమే ఉంది. డాక్టర్, ఇప్పటికీ ప్రియ ఆరోగ్యం చాలా బాగా మెరుగయ్యింది. ఇలాగే మంచి డైట్ ఫాలో అవ్వాలి. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. 2 వారాలు పూర్తిగా రెస్ట్ తీసుకుంటే పూర్తిగా కోలుకుంటారు. దేవ్, థ్యాంక్ యూ డాక్టర్. మీ సహాయం లేకపోతే ఇది జరిగేదే కాదు. నా ప్రాణాన్ని మళ్ళీ నాకు తిరిగి ఇచ్చారు. డాక్టర్, ఇది మీ కేర్, మీ ప్రేమ వల్లే సాధ్యమయ్యింది. ఈ ప్రేమతోనే ప్రియ త్వరగా కోలుకుంది. డాక్టర్ చిరునవ్వుగా, హ్యాపీగా ఉండండి, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. దేవ్ అన్ని ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ఇంటికి తీసుకొని వెళ్తాడు ప్రియ. దేవ్, మనం ఇక్కడ కాదు కదా, మనం తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నాం. మనం మన ఇంటికి వెళ్దాం పద. అంతలో మహాలక్ష్మి గారు, కరెక్ట్ అడ్రస్కే వచ్చారు మనవరాలా అంటూ ప్రియ దగ్గరికి వస్తుంది. ఆ మాటలు విన్న ప్రియ వెంటనే వెళ్ళి హక్ చేసుకుంటుంది. బాగున్నారా అమ్మమ్మ అంటూ ఆశీర్వాదం తీసుకుంటుంది. మహాలక్ష్మి, ఇది నా మనవరాలు అంటే, నా మనవుడు ఉన్నాడు చూడు అనగానే దేవ్ కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడు. చల్లగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. అంతలో అమ్మ, నాన్న అంటూ పరిగెత్తుకు వచ్చి ఇద్దరి కాళ్ళకి చుట్టుకుంటాడు. ఇద్దరూ ఎత్తుకొని ముద్దు పెడతారు. ఈ సూపర్ అన్నయ్య అంటూ ఫోటో తీస్తాడు దీపక్. అప్పుడే అన్నయ్య పార్టీ అయిపోయావా, అయితే నేను వదిన పార్టీ అని అంటాడు ధీరాజ్. మహాలక్ష్మి, చాలు ఆపండ్రా. రాజ్యలక్ష్మి, త్వరగారా, పిల్లలు వెయిట్ చేస్తున్నారు. రాజ్యలక్ష్మి, వస్తున్నాను అత్తయ్య. ముగ్గురికి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. ప్రియ అత్తయ్య అంటూ ఆశీర్వాదం తీసుకుంటుంది. రాజ్యలక్ష్మి, సంతోషంగా ఉండే తల్లి. మీ మావయ్య ఎప్పుడు నీ గురించి చెబుతూ ఉండేవారు. ఆయన చెప్పినట్టే మహాలక్ష్మిలా ఉన్నావు. దేవంతా చెప్పారు. నువ్వింకా బాధపడాల్సిన పనిలేమీ లేదు. దేవంతా చూసుకుంటాడు. సరే సరే, నా కోడలు ఎప్పుడు తిన్నదో ఏమో, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నీకు ఇష్టమని పరోటా చేపించాను. దేవ్, నీ రూమ్కి తీసుకువెళ్ళు. అలాగే ధీరజ్, దీపక్ ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. ఆటలు ఎక్కువైపోయాయి అని వెళ్ళిపోతుంది రాజ్యలక్ష్మి. దేవ్, ప్రియ పద, మన రూమ్కి వెళ్దాం. జ్ఞాన్, ఈ నాని దగ్గరికి రావా అని అనటంతో నాని అంటూ మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాడు జ్ఞాన్. మహాలక్ష్మి, జ్ఞాన్, మనం ఈరోజు ప్లేగ్రౌండ్కి వెళ్దామా, పద పద అంటూ తీసుకొని వెళ్తుంది. దేవ్, ఏం కాదులే, నాన్నమ్మకి కూడా ఉంటుందిగా, జ్ఞాన్తో ఉండాలి అని, పద అంటూ తన రూమ్కి తీసుకొని వెళ్తాడు దేవ్. ఆ రూమ్ని చూసిన ప్రియ ఆశ్చర్యపోతుంది. చాలా సంతోషంగా దేవ్ బుగ్గని ముద్దు పెట్టి థ్యాంక్ యూ దేవ్ అంటూ బెడ్పై వాలిపోతుంది. దేవ్ ప్రియ పక్కన వాలి, ఓయ్ ఏంటి అంత సంతోషం రూమ్ను చూసి అని అడుగుతాడు దేవ్. ప్రియ, నాకు నచ్చినట్టు డిజైన్ చేయించావు కదా, అందుకు ఈ సంతోషం. చూడు, ఈ పోస్టర్ కలర్స్ కొని లైట్స్, మెయిన్గా మన ఫ్యామిలీ ఫోటో ఈ వాల్కి, నాకు నచ్చినట్టుగా ఉంది రూమ్. మరి సంతోషం వైదా? దేవ్, అవునా, మరి ఈ సంతోషం నాకు ఎలాంటి గిఫ్ట్ లేదా అంటూ కుంటిగా అడుగుతాడు దేవ్. అంతా అర్థం చేసుకొని చాలు చాలు అంటూ పక్కకు జరుగుతుంది. అది చూసిన దేవ్ తన పక్కకు లాక్కొని, జ్ఞాన్కి అయితే వాడి బుగ్గలు ఎరుపు వచ్చే వరకు ముద్దులు పెడతావు. నేను అడిగితే దూరం జరిగిపోతున్నావు. ప్రియ, జ్ఞాన్ అంటే చిన్న పిల్లవాడు, అంతేకాకుండా వాడి బుగ్గలు, బుల్లి చేతులు, అసలు వాడి మాటలు ముద్దుగా క్యూట్గా ఉంటాయి. అందుకే వదలాలి అనిపించదు. మీరున్నారు అంటే 6 అడుగులు పెరిగారు, తాటి చెట్టులాగా అంటూ దిండు దేవుపై విసిరి లేచి పరిగెడుతుంది. ఏయ్ ఆగవే, నువ్వేదో పెద్ద పుడింగ్ అయినట్టు అంటూ లేచి తన వెనక పరిగెడతాడు. దేవ్, నువ్వు పట్టుకెళ్ళావు అంటూ పరిగెడుతుంది. వీళ్ళిద్దరూ నవ్వులు వినపడుతున్న రాజ్యలక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా కొడుకు అల్లరి చూసి ఎన్ని సంవత్సరాలు అయ్యిందో, ఇదంతా నా కోడల వల్లే మళ్ళీ ఆ సంతోషం తీసుకొని వచ్చింది.
నా కొడుకు కోడలు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు స్వామి. డిస్టర్బ్ చేయడం ఎందుకులే, కాసేపు ఆగి పిలుద్దాం అనుకుని వెళ్తుంది రాజ్యలక్ష్మి. ప్రియ, చాలు దేవ్ చాలు, నాకు ఇంకా ఓపిక లేదు రా అంటూ చేతులను చాపుతుంది. వెంటనే వచ్చి హక్ చేసుకొని, ఈ దేవుతో గెలవడం అంత ఈజీ కాదు, అర్థమయ్యిందనుకుంటా అంటూ నవ్వుతాడు. ప్రియ, సరే బాబు, నువ్వే గెలిచావు, నాకు ఆకలి వేస్తుంది దేవ్ అని అనగానే చిన్నగా నవ్వుతూ, సరే నేను వెళ్ళి తీసుకొని వస్తా, ఆలోపు ఫ్రెష్ అయ్యరా అని చెప్పి కిందకు వెళ్తాడు. రాజ్యలక్ష్మి, ఆటలు అయిపోయాయా దేవ్, లేదా ఆటలు ఇంకా మిగిలి ఉన్నాయా అని నవ్వుతూ అడుగుతుంది. దేవ్, అమ్మ అది అని నవ్వుతుంటే, సర్లే అర్థమయ్యింది, అందరూ తినేశారు, మీరిద్దరు మాత్రమే ఉన్నారు, వస్తే వడ్డిస్తాను. దేవ్ వెంటనే అక్కడ ఉన్న ప్లేట్ తీసుకుని భోజనం పెట్టి రాజ్యలక్ష్మి దగ్గరికి వచ్చి నోటి దగ్గర పెడతాడు. అమ్మ, నువ్వు తినలేదు అని నాకు తెలుసు, ఎప్పుడు నాకు పెట్టే కదా నువ్వు తినేది, మేమిద్దరం కలిసి తర్వాత తింటాం, ఫస్ట్ నువ్వు అని తినిపిస్తాడు. దాంతో నా బంగారు కొండ అంటూ తన కళ్ళు కాటుకు తీసి దేవుకి పెట్టి నుదుటిన ముద్దు పెడుతుంది రాజ్యలక్ష్మి. మీ నాన్నగారు ఉంటే ఇంకెంత సంతోషించేవారు. తన ఆశయం నువ్వే నెరవేర్చాలి నాన్న, మన కాలేజీని దక్కించుకోవాలి. మీ నాన్నగారికి ఆ కాలేజ్ అంటే ఎంత ఇష్టమో, అందుకే బిజినెస్ని వదిలేసి కాలేజ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేశారు. దేవ్ తినిపిస్తూనే, అమ్మ, అంతా నేను చూసుకుంటాను, కాలేజ్ మన దగ్గరికి వస్తుంది, నాన్న అనుకున్న కళ నెరవేరుతుంది. అమ్మ, తమ్ముళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి, వాళ్ళ వర్క్ నేర్చుకోవాలి, ఎప్పుడు ఆటలు చదువులు అయిపోతే ఎంతకాలం అవుతుంది, అందుకే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను చెయ్యబోతున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే నువ్వు ఏమంటావు? రాజ్యలక్ష్మి, నేనేమంటానురా, ఓకే అంటాను. అందరి గురించి ఆలోచిస్తావు నా బంగారు కొండ, నీ గురించి కూడా ఆలోచించుకో. నీకోసం నా కోడలు వెయిట్ చేస్తూ ఉంటుంది, వెళ్ళు తినిపించు, నేను ఇంకా వెళ్తాను అని చెప్పి వాటర్ తాగి తన రూమ్కి వెళ్తుంది రాజ్యలక్ష్మి. ఇదంతా చూస్తున్న ప్రియ హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవ్ వస్తున్నాడు అని గమనించి రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది ప్రియా. దేవ్, ప్రియా, ఈరోజు నీకు ఇష్టమని పరోటా చేసింది అమ్మ అంటూ నోటి దగ్గర పెడతాడు దేవ్. ఫస్ట్ నేను కాదు అంటూ తను తీసుకుని దేవుకి తినిపిస్తుంది. దేవ్ కూడా తినిపిస్తాడు. ప్రియా, దేవ్ నీకు గుర్తుందా, నువ్వు నాకు తినిపించు అంటూ చిన్నపిల్లాడిలా మారం చేసేవాడివి, నేను తినిపించకపోతే తినేవాడివే కాదు. ఇప్పుడు అర్థమవుతుంది, ఆ రోజు సలాడ్లో ఉప్పు కారం కలిపాను, ఆ రోజు నేను తినిపించడం వల్ల తిన్నావు కాదు, ఐఆమ్ సారీ అను చెవులు పట్టుకొని అడుగుతుంది. దేవ్, నా శ్రీమతికి అన్నీ గుర్తుకు ఉన్నాయన్నమాట, అలాగే నా ప్రేమ కూడా గుర్తుకు వచ్చే ఉంటుంది. నేనే నిన్ను చాలా బాధ పెట్టాను, నువ్వే నన్ను క్షమించు అని నవ్వుతాడు. ప్రియ కూడా నవ్వుతుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ భోజనం పూర్తి చేసి పడుకుంటారు. ప్రియ, దేవ్, నువ్వేమీ టెన్షన్ పడకు, నాన్నమ్మ దగ్గర పడుకున్నాడు, కథలు చెప్తాను అనేసరికి వెళ్ళిపోయాడు అని అంటాడు దేవ్. ప్రియ, దేవ్, రేపు వెళ్ళాకే వెళ్తాను, నా థింగ్స్ అక్కడే ఉన్నాయి కదా, అలాగే డాడ్ని కూడా కలుస్తాను. దేవ్, నీ థింగ్స్ అన్నీ నేను తీసుకొని వస్తాను, అలాగే ఇద్దరం కలిసి డాడ్ దగ్గరికి వెళ్దాము అని అంటాడు. వెంటనే ప్రియ లేదు అని అనడంతో షాకింగ్గా చూస్తాడు దేవ్. ప్రియ, అంటే రేపు మీకు ఆఫీస్ ఉంటుంది కదా, అందుకే ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం, అలాగే వెళ్ళాకి కూడా, అంతేకాకుండా మౌనికాని కూడా ఈ ఇంటికి తీసుకొని వద్దాం దేవ్, అలా బంధించకుండా మనలాగే ఫ్రీగా వదిలేద్దాం. దేవ్, ప్రియ, ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు అర్థమయ్యింది, వెళ్ళాకి ఎందుకు వెళ్తాను అన్నావు. కామయ్య, ప్రియ, నీకు తెలుసు కదా చెల్లి కండిషన్, మొన్న నేను రాకపోయి ఉంటే ఏం జరిగేదో కూడా ఊహించుకోవటానికి భయంగా ఉంది, అది నీకు తెలుసు, తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రియ, నార్మల్ అవుతుంది, ఆ నమ్మకం నాకు ఉంది, నువ్వు ఇవన్నీ ఆలోచించుకు పడుకో అని కళ్ళు మూసుకొని పడుకుంటాడు. ప్రియ, దేవ్ ప్లీజ్ దేవ్, మౌనికాని ఇక్కడ తెచ్చుకుందాం, నేను మాట్లాడతాను, తను అర్థం చేసుకుంటుంది, ప్లీజ్ దేవ్. దేవ్, నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకునేదే లేదు, కామ్గా పడుకో, రేపు డాడ్ దగ్గరికి వెళ్ళాలి కదా, చూడాలి కదా, పడుకో అని చెప్పడంతో ఓకే అంటూ దేవ్ దగ్గరికి వచ్చి తనను హక్ చేసుకొని పడుకుంటుంది నవ్వదు.
తను కూడా హగ్ చేసుకొని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచేసరికి ప్రియా పక్కన లేకపోవటంతో కంగారు పడతారు. నోట్ కనిపించడంతో రిలీఫ్ అయి నోట్ని చదువుతాడు. శ్రావణి ఫోన్ చేసింది. జరిగింది తెలుసుకొని కంగారు పడింది. చూడాలి అని అనటంతో శ్రావణి దగ్గరికి వెళ్తున్నాను. ఇద్దరం కలిసి డాడ్ దగ్గరికి వెళ్తాము. నువ్వు మంచి నిద్రలో ఉన్నా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నోట్ పెడుతున్నాను. లవ్ యూ అని ఉండటం చూసి లవ్ యూ టూ అనుకొని నోట్కి ముద్దు పెట్టి లేచి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్తాడు దేవ్. మరోవైపు ప్రియా శ్రావణి ఇద్దరు విల్లాకు చేరుకుంటారు. శ్రావణి, ఎవరైనా వచ్చినా నాకు రింగివు, నేను వచ్చేస్తాను. అడిగితే నా కోసం వచ్చాను అని చెప్పు, ఆలోపు నేను వెళ్ళి వస్తాను అని చెప్పి మౌనిక గదికి వెళ్తోంది ప్రియ. మొన్నటిలాగానే తాడు వేద్దాం అని ప్రియ వెనుకగా వస్తుంది మౌనిక. వెంటనే ప్రియ అలర్ట్ అయి ఆ తాడుని మౌనిక మెడకు వేస్తుంది ప్రియ. మన ప్రియ మీద ఎలా అయితే చేసిందో అలాగే ప్రియ మౌనిక మీద చేస్తుంది. దాంతో భయపడి కళ్ళు మూసుకుంటుంది. ప్రియ, హలో మౌనిక, నీలాగా అయితే ఏం చెయ్యనలే అని కత్తిని పడేస్తుంది. తాడంతా విప్పి వాటర్ ఇస్తుంది ప్రియ. ఏం యాక్టింగ్ మౌనిక, చించేసావు పో. సినిమాలో ట్రై చేసి ఉంటే ఈ పాటికి ఆస్కార్ లెవెల్లో అవార్డు వచ్చేది. పాపం ఏం చేస్తాం, ఈ 4 గోడల మధ్య మిగిలిపోయింది నీ నటన అని అదే బాధగా ఉంది మౌనిక. ఏంటి అలా చూస్తున్నావు? నీ గురించి నాకు ఎలా తెలిసిందనా? నాకు గతం అంతా గుర్తుకు వచ్చింది మౌనిక. బాగానే ప్లాన్ వేశావు. డాక్టర్తో కలిసి, లక్ష్మితో కలిసి. సూపర్ అసలు. ఎంతలా అంటే సొంత అన్నకి విషం ఇచ్చి చంపాలి అనుకునే అంత. ఆస్తి కోసం అని అనుకుందామా అంటే చెల్లెలంటే ప్రాణం ఇస్తాడు మీ అన్నయ్య. ఆస్తి నీకు ఇవ్వలేడా? ఆస్తి అని కలరింగిస్తూ చేస్తున్నావు. వెనక ఏదో ఉందో తెలుసుకుంటాను. స్టోరీ ఎలా ఉందో, నెక్స్ట్ ఏం జరుగుతుందో కామెంట్స్లో చెప్పండి. అలాగే స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఎపిసోడ్కి ఒక లైక్ చేయండి. సరే మరి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. ఉంటాను. బాయ్ స్వీటీస్. అలాగే లైక్ చేసేటప్పుడు హైప్ ఇవ్వటం మాత్రం మర్చిపోవకండి. దీనికి వ్యూస్ తగ్గుతున్నాయి, ఏమయ్యింది?